హాయ్ అండి అందరికీ. నేను మీ లోహిత వాళ్ళ అమ్మ లక్ష్మి. లోహిత బర్త్డే డ్రెస్ డీటెయిల్స్ చెప్పమని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అయితే ఒకరిద్దరు అయితే అడిగారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మోస్ట్లీ చాలా వరకైతే అందరికి ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. ఎందుకు అంటే పిల్లలు ఎదిగే వయసు ఇప్పుడు. మనం ఎంత పెద్ద కాస్ట్ పెట్టుకొనుక్కున్నా పిల్లలకి బట్టలు అవి ఒక 2 మంత్స్ తర్వాత 3 మంత్స్ తర్వాత చాలా అంటే చాలా చేంజెస్ వచ్చి వాళ్ళ బాడీలో మొత్తానికైతే అవి వాళ్ళకి వేయడానికి కూడా పనికిరావండి. సో మనకి తక్కువ ఖర్చుతో కొంచెం చూడడానికి లుక్ బాగుండేటట్టు గ్రాండ్గా ఉండేటట్టు ఉంటాయి అని చెప్పేసి నేనైతే లోహితకి ఇలా అయితే తీసుకున్నాను. ఇది మొత్తం వచ్చేసి కింద లంగా ఒకటికైతే 4 మీటర్లు తీసుకున్నానండి. అది ముక్కలాగా వచ్చేసింది. సో అది మొత్తం అయితే నాకు 550 పడిపోయింది. దాంట్లో 2 ఇయర్స్ పాపే కాబట్టి 2 మీటర్ల వరకు అయితే సరిపోతుంది అని చెప్పేశారు. అండ్ జాకెట్కి అయితే 1 మీటర్ తీసుకున్నానండి, 150 పడింది. ఇది మొత్తం కూడా నాకు స్టిచ్చింగ్కి అంతా కూడా పడింది ఒక 1000 లోపే ఎంత అయిపోయిందండి. చాలా సింపుల్గా డిజైన్ చేపించి చాలా సింపుల్గా లంగా జాకెట్ అయితే కుట్టించాను. మోస్ట్లీ ఉపయోగపడిద్దని అయితే అనుకుంటున్నాను అందరికీ. జాకెట్కి అయితే మగ్గం వర్క్ అయితే వేయలేదండి, మిషన్ వర్క్ వేస్తున్నారు కదా ఇప్పుడు చాలా వరకు సింపుల్గా అదే వేయించాను. లంగా అయితే ఇలా కుట్టించానండి. ఈ లంగా జాకెట్ వచ్చేసి 2వ ఏడు కంప్లీట్ అయిపోయి 3వ ఏడు ఎంటర్ అవుతుంది అనగా మన లోయి పాపకి అయితే బర్త్డే కానీ నేనైతే కుట్టించేసాను. బ్లౌజు జాకెట్ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా కుట్టింది అండి. 1/2 మీటర్ సరిపోద్ది అని చెప్పారులే కానీ జాకెట్కి ఇలా కింద మనం కుచ్చుళ్ళు అలా పెట్టడానికి అయితే సరిపోదు అంట. అండ్ లంగా అయితే 2 మీటర్లు అయితే పడింది మొత్తము. జాకెట్ వచ్చేసి మీటర్ అయితే సరిపోయింది. లోపల లంగాకి లైనింగ్ వచ్చేసి 1.5 మీటర్ పట్టింది. జాకెట్కి అయితేనేమో 1/2 మీటర్ వరకు అయితే సరిపోయింది. ఇవండి లోయి పాప బర్త్డేకి నేను వేసిన లంగా జాకెట్ డీటెయిల్స్ అయితే. ఇది ఏ ఆన్లైన్లో కొన్నది కాదు, నేనే స్వయంగా వెళ్ళి షాప్కి వెళ్ళి ఇలా ముక్కలు తీసుకొని వచ్చి వీటికైతే మ్యాచ్ చేశాను. ఇంకా మీకు ఏమైనా మంచి మంచి వీడియోస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. సరే మరి ఉంటాను. అందరికీ బాయ్ బాయ్.